శాస్త్రం నిర్దేశించింది. కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏముంటాయో వాటి యందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల యందు మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. అయ్యో, ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేస్తారు. మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు. కానీ దానివల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలండి. ఇంద్రియములకు వశులైపోతారు.